హే ఎవ్రీవన్, ఈరోజు మనం ఆర్వీఎన్ఎల్ స్టాక్ యొక్క టెక్నికల్ అనాలిసిస్ అయితే చేయబోతున్నాం. సో ప్రస్తుతం ఈ స్టాక్ ఎందుకు ఫాలో అవుతుందో, ఇంకా టెక్నికల్ సిగ్నల్స్ ఏం చెప్తున్నాయో చూద్దాం. సో ఇక ఎవరైనా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఆర్ ఈ వీడియోని కనుక చూస్తూ ఉంటే, మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ లైవ్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. సో ఈ ఆర్వీఎన్ఎల్ స్టాక్ అయితే రీసెంట్లీ 18% అయితే ఫాల్ అవటం జరిగింది. జూలై మంత్లో దాదాపుగా 647 పీక్ స్టేజ్ నుంచి ప్రజెంట్ 527 వరకు ఫాల్ అయితే అవ్వటం మనం గమనించవచ్చు. సో ఇప్పుడు మనం టెక్నికల్ అనాలిసిస్ ద్వారా ఫర్దర్గా ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఇక ఈ స్టాక్ అయితే 50-డే ఈఎంఏ కంటే స్లైట్లీ డౌన్ అయితే రీసెంట్ డైలీ క్యాండిల్ క్లోజ్ అయితే అవటం జరిగింది. సో షార్ట్ టర్మ్లో అయితే ప్రైస్లో వీక్నెస్ అయితే కనిపిస్తుంది. బట్ 200-డే ఈఎంఏ కంటే అబోవ్ అయితే స్టాక్ ట్రేడ్ అవుతుంది కాబట్టి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రైస్లో స్ట్రెంత్ అయితే కనిపిస్తోంది. ఇక ఆర్ఎస్ఐ ప్రజెంట్ 36 దగ్గర ఉంది, అంటే స్టిల్ సమ్ సెల్లింగ్ ప్రెషర్ని అయితే చూపిస్తుంది. బట్ ఇంకా పూర్తిగా ఓవర్సోల్డ్ అయితే కాదు. ఇక ఈ స్టాక్లో అయితే సెల్లింగ్ వాల్యూమ్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ అయితే అవుతోంది. ఇక మొమెంటం చూస్తే సమ్ డేస్ నుంచి సపోర్ట్ లెవెల్స్ దగ్గర ఉందని చెప్పవచ్చు. ఇక ఈ టెక్నికల్ ఇండికేటర్స్ అండ్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ని క్లోజ్గా మానిటర్ అయితే చేయాలి. ఇఫ్ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయితే ఫర్దర్గా ఇంకా డిక్లైన్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక న్యూ ప్రాజెక్ట్స్ ఆర్ ఆర్డర్స్ వస్తే వాటి అప్డేట్ వల్ల స్టాక్ అయితే రికవరీ అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టాక్ మార్కెట్ తెలుగు. రిమెంబర్ టు ఆల్వేస్ యూజ్ ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ ట్రేడ్ విత్ కాషన్.